బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శివాజీ. తన అనుభవంతో మైండ్ గేమ్స్ ఆడుతూ బిగ్ బాస్ పెద్దన్నగా, చాణక్యుడిగా నాగార్జునతో పాటు అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. మధ్యలో అస్వస్థతకు గురైన ఫిజికల్ టాస్కుల్లో యాక్టివ్గానే పాల్గొన్నారు. దీంతో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విన్నర్ శివాజీనే అని చాలా మంది భావించారు. సోషల్ మీడియాలోనూ అతని పేరు మార్మోగిపోయింది. అందుకు తగ్గట్టుగానే ప్రతివారం ఓటింగ్లో దూసుకుపోయారు శివాజీ. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే వీక్ ప్రారంభానికి ముందు వరకు శివాజీనే టైటిల్ విజేతగా నిలుస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరి వారంలో అంతా ఉల్టాపుల్టాగా మారిపోయింది. ఓటింగ్లో 2వ స్థానానికి పడిపోయారు శివాజీ. అదే సమయంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, సీరియల్ నటుడు అమర్ దీప్ ఓటింగ్లో టాప్కు దూసుకెళ్లారు. దీంతో టైటిల్ విజేతగా నిలుస్తారనుకున్న శివాజీ 3వ స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు శివాజీ కుమారులు కూడా హాజరయ్యారు. అయితే శివాజీ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించగానే ఇద్దరు కుమారులు ఎమోషనల్ అయ్యారు, కన్నీరు పెట్టుకున్నారు. దీంతో వెంటనే నాగార్జున వారిని బిగ్ బాస్ స్టేజ్ పైకి పిలిచారు. అక్కడ కూడా తండ్రిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు కుమారుడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక విజేతగా నిలవనప్పటికీ బిగ్ బాస్ షోతో భారీగానే సంపాదించుకున్నారు శివాజీ. మొత్తం 105 వారాల పాటు హౌజ్లో ఉన్న అతను రోజుకు 60 రూపాయలు వేల పారితోషికం తీసుకున్నారట. అంటే వారానికి సుమారు 4,25,000 రూపాయలు అన్నమాట. ఇలా మొత్తం 105 రోజులకు గాను సుమారు 64 లక్షల రూపాయలు అందుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఒక రకంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కంటే ఎక్కువగానే శివాజీ పారితోషికం అందుకున్నాడన్నమాట.